ప్రజా టీవీ తెలుగు న్యూస్. నా పేరు మీంజూరు దినేష్. మా నాన్న పేరు మీంజూరు సుబ్రహ్మణ్యం. మా అమ్మ పేరు మీంజూరు ఉమ. అలాగే నాకు ఒక చెల్లెలు ఉంది, మీంజూరు పూజాకీర్తి. మాది కొండూరు గ్రామం, అక్కంపేట పోస్ట్, తడమండలం, తిరుపతి జిల్లా. నేను బీటెక్ సెకండ్ ఇయర్ జేఎన్టీయూ అనంతపురంలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. గత 11 నెలలుగా నాకు అనారోగ్యం బాగాలేదు. మేము చాలా హాస్పిటల్ తిరిగాము, నెల్లూరు అలా తిరిగాము. నెల్లూరులో లంగ్స్లో ఫ్లమ్ ఉంది, లంగ్స్ ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత చాలా హాస్పిటల్స్ వెళ్ళాక చివరగా రాయవెల్లూరు సిఎంసిలో నీకు హార్ట్లో బ్లడ్ క్లాట్ అయింది, హార్ట్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పడంతో వచ్చి పద్మావతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. తర్వాత విజయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరిగా విజయ్ హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అపోలోలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తా ఉన్నారు. దానికి 60 నుంచి 70 లక్షలు గుండె మార్చడానికి ఖర్చు అవుతుంది అన్నారు. సో దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి. మీ సహాయం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. ధన్యవాదాలు. అపోలో చెన్నై. ఏమి లేనివాళ్ళు, పేదోళ్ళు, అడగపోయినా హాస్పిటల్కి పోయినా కూడా 70,000 అడుగుతున్నారు. 70 లక్షలు. వాళ్ళు ఏమి లేని వాళ్ళనైనా ఏదో ఒక సహాయం చేయండి అయినా. ఆ బిడ్డ దండనైనా మీకు నైనా వందనాలనైనా. ఆ బిడ్డ బాగా లేకుండా ఉండాడు నైనా, సహాయం చేయండి అయినా. నా మనవాడు నాయన, నా మనవాడు బాగా లేకుండా ఇచ్చిండదు. ఎడాడనో చూపిస్తున్నాము, బాగా అవటంలే. అదే గుండె బెల్ట్ అంటున్నారు. ఏదన్నా సహాయం చేయండి ఆయన. కూడా ఉంటే శ్యామ వస్తాయి చేయండి ఆయన. ఒక మనవ బిడ్డ, చిన్న బిడ్డ చదువుకుంటున్నాడు, బాగా చదువుతున్నాడు. అదే ఆ ఊరిలో చదువుతా ఉంటే నాకు మంచి మార్కులు వస్తున్నాయని కూడా చెప్పుకుంటూ బాగానే ఉన్నాడు. ఆ బిడ్డకి ఇప్పుడు 19 సంవత్సరాలు. ఇక్కడ బాగా లేకుండా చేసింది. హాస్పిటల్కి తీసుకొని పోతే గుండె ప్రాబ్లం అని చెప్పినారు. ఎక్కడ హాస్పిటల్ అన్నీ తిప్పించినారు. ఎక్కడ తిప్పించినా హార్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఆ గుండెలో నుంచి నీరు గారుతుంది. దినము ఆ గుండె తగ్గిపోతున్నది అని చెప్పుకుంటా వచ్చినారు. లాస్ట్లో మళ్ళీ ఆ బిడ్డకి ఆపరేషన్ చేయాలంటే, గుండె పెట్టాలంటే ఇప్పుడు 80 లక్షలు 70 లక్షలు అవుతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఉన్నదంతా పెట్టి అప్పులు చేసి తిరిగి హాస్పిటల్ అని తిరిగేసినారు. ఇంకా ఏమీ లేదు. ఇంకా మీరుంటే దానికి సహాయం చేసి ఆ బిడ్డని కాపాడి మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. పైసలు. మీజూరు దినేష్, కొండూరు గ్రామం, తడమండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. అబ్బాయి బీటెక్ జేఎన్టీయూ యూనివర్సిటీలో అనంతపురంలో చదువుతున్నాడు. లాస్ట్ 11 మంత్స్గా అబ్బాయి హార్ట్ ప్రాబ్లం అని చాలా దగ్గర చూపించారు. మేజర్గా చెన్నై అపోలో, విజయ హాస్పిటల్స్ వాళ్ళకున్న స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకు చూపించగలిగారు. ఇప్పుడు ఏంటంటే హార్ట్ ప్లాంటేషను అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ స్తోమతకి అది చేపించలేని స్తోమతలో వాళ్ళు ఉన్నారు. వీలైనంత వరకు మా గ్రామంలో కూడా వీలైనంత వరకు మాకున్న గ్రూప్స్లో మేము ఎంతవరకు సపోర్ట్ చేయగలమో ఆర్థికంగా చేస్తున్నాము. అదేవిధంగా మిగిలిన రిమైన్స్ పబ్లిక్ కూడా మీడియా ద్వారా కూడా ఆ అబ్బాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆర్థిక సహాయం దాతలు ఎంతవరకు అందించగలిగితే అంతవరకు ఆ అబ్బాయి భవిష్యత్తుని, ఆ అబ్బాయి జీవితం నిలబెట్టగలుగుతారు. సేమ్ టైం మీరు అందించే ఈ యొక్క ఆర్థిక సహాయానికి జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీ, మా కొండూరు గ్రామం అందరూ మీకు రుణపడి ఉంటారు. దయచేసి మేమందరం మా గ్రామం తరపున కానీ వాళ్ళ కుటుంబం తరపున కానీ చేతులెత్తి జోడించి ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం అందించి అబ్బాయి జీవితాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రతి ఒక్క మీడియా మిత్రులకు, ప్రతి ఒక్క ఆర్థికంగా సహాయం చేసిన దాతలందరికీ మా యొక్క ధన్యవాదాలు, వందనాలు. కొండూరు గ్రామం, అక్కంపేట పోస్ట్, తడమండలం. మా అన్నయ్య పేరు మీంజూరు దినేష్. మా నాన్న పేరు మీంజూరు సుబ్రహ్మణ్యం. మా అమ్మ పేరు మీంజూరు ఉమ. మా అన్నయ్యకి గత 11 నెలల నుంచి ఆరోగ్యం ఏమీ బాగాలేదు.
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మా అన్నయ్య బీటెక్ సెకండ్ ఇయర్ అనంతపూర్ జేఎన్టీ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి సీట్ సంపాదించాడు. మంచిగా చదువుకుంటున్నారు అనుకునే లోపలికి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎన్నో హాస్పిటల్ తిరిగారు. నెల్లూరుకి తీసుకొని వెళ్తే వాళ్ళు లంగ్స్లో ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత హార్ట్లో బ్లడ్ గూడు కట్టేస్తుంది, అది తీయాలి అని చెప్పారు. టాబ్లెట్స్ ద్వారా నయమైపోతుందని చెప్పారు. ఇంకా చాలా హాస్పిటల్, ఇంకా రోజు రోజుకి ఇంకా దిగజారిపోతూ ఉన్నాడు. తర్వాత తిరుపతికి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. అక్కడ చెక్ చేస్తే అబ్బాయికి బాగానే ఉందనేసి ఫస్ట్లో రిపోర్ట్స్ ఇచ్చారు. మళ్ళీ చెన్నైకి విజయ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అబ్బాయి కండిషన్ ఏం బాగాలేదు. అబ్బాయికి అర్జెంటుగా గుండె మార్పిడి జరగాల్సిందేను, ఎంత త్వరగా మార్పిడి చేస్తే అంత మంచిదని చెప్పారు. వాళ్ళు ఆపరేషన్ చేసేదానికి 60 నుంచి 70 లక్షల పైన అవుతుందని చెప్పారు. ఇంకా పైన అవ్వచ్చు, ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా చెప్పలేము అని చెప్పారు. మీరు కనుకరించండి. చిన్న వయసులో మా అన్నయ్యకి ఇంకా 19 ఏళ్ళు, చిన్న వయసులోనే ఇంత ఇబ్బందికరంగా ఉంది. తర్వాత అపోలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేస్తాం, మేము బతికిస్తాము అని చెప్పారు. ఇబ్బందిగా ఉంది, చాలా డబ్బులు. అబ్బాయికి ఎవరు దానాలు ఎవరు చేయటం లేదు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సహాయం చేయండి. మీ వల్ల ఒక ప్రాణం నిలబడుతుందనేసి నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. మా అన్నయ్యకి ఎవరైనా దానం చేయండి, ముందుకు రండి. థ్యాంక్ యూ.